తన సినిమాలతో బాక్సాఫీస్ ముందు కలెక్షన్స్ వర్షం కురిపించడంలోనే కాదు, క్రిటిక్స్ను కూడా చప్పట్లు కొట్టేలా చేసుకునే సుకుమార్ ఈ రెండు పనులతో పాటు ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంటారు. తన సినిమాలో నటించిన స్టార్స్ అండ్ యాక్టర్స్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. ఏదైనా మిస్కమ్యూనికేషన్ జరిగినా, మరేదైనా ప్రాబ్లం వచ్చినా మొహమాట పడకుండా సారీ కూడా చెబుతుంటారు. ఇక ఇంతకు ముందు చాలా సందర్భాల్లో ఇలా చేసిన సుక్కు ఇప్పుడు మరోసారి అదే చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లిష్ట పరిస్థితుల్లో తనకు సాయం చేశాడంటూ ఈవెంట్ వేదికగా ఓపెన్గా చెప్పాడు. డల్లాస్లో జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన సుకుమార్ ఈ మూవీ డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి కాస్త ఎమోషనల్గా మాట్లాడుతూనే తన రంగస్థలం సినిమాలో హీరోగా నటించిన రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ నేచర్పై క్రేజీ కామెంట్స్ చేశాడు. దాంతోపాటే గేమ్ చేంజర్ మూవీ రివ్యూ ఇచ్చేశాడు. క్లైమాక్స్లో చెర్రీ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని నేషనల్ అవార్డ్ గ్యారంటీ అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే తన పుష్ప 2 సినిమా టైంలో తాను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమన్ తనకు సాయం చేశాడంటూ చెప్పాడు సుకుమార్. కానీ అది తాను వాడుకోలేకపోయానని అన్నాడు. ఇక పుష్ప 2 సినిమాకు ఫస్ట్ హాఫ్లో కొంత పార్ట్కు తాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించానని అప్పట్లో తమన్ ఓ వేదికగా చెప్పాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఫైనల్గా సినిమాలో మాత్రం దేవి మ్యూజికే వినిపించింది. దీంతో తమన్ కాస్త ఫీల్ అయ్యాడనే టాక్ బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్ వేదికగా తమన్ గురించి సుక్కు మాట్లాడడం ఇప్పుడు నెట్టింట టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది.